నిషా 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 లచ్చమ్మా, ఏంటమ్మా? అయ్యగారు లేచారా? అయ్యగారు రాత్రంతా ఇంటికి రాలేదమ్మా. ఏమైంది అయ్యగారు? ఏమైంది? ఓ ఇదా, ఏం కాలేదులే. నేనేం నువ్వు వచ్చేసావు? రాధ వచ్చేసిందా? వచ్చేసిందా? అలాగే వచ్చేసింది అనమాట. రాధా 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 అది రాత్రంతా ఆ ఇంట్లోనే ఉన్నారా? ఆ ఇంట్లో ఉండటం ఏంటి? ఆ ఇంట్లో కాదండి, ఆడిట్ లో. అదే అకౌంట్స్ అవి. ఆ ఇంట్లోనే ఉన్నా, ఆడిట్ లో ఉన్నా అనుకున్నాను. అనుకోవటం ఏంటి? ఆడిట్ లో కాకపోతే రాత్రంతా ఇంకెక్కడ ఉంటారండి? అదే అనుకున్నాను. పాయిజన్, విషం. విషయానికి మధ్య బాగా అలవాటు పడిపోయినట్టున్నారు. రాధా, ఈ పాయిజన్ కంపు భరించడం నా వల్ల కాదండి. వెళ్ళి స్నానం చేసి రండి. ఏంటి రాధా? ప్లీజ్ అండి, ఈ కంపు నాకు కంపరం పుడుతుంది. వెళ్ళండి. ఓకే, థాంక్ గాడ్, అనుమానించలేదు. రాదమ్మా, అయ్యగారు పరాయి ఆడదాని మోసులో పడి నీకు అన్యాయం చేస్తారేమోనని భయంగా ఉందమ్మా. లచ్చమ్మా, అమ్మ చంకలో ఉన్న పసివాడు ఎవరైనా గిలక్కాయ చూపిస్తే అమ్మ చంక దిగి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. గిలక్కాయతో కాసేపు ఆడుకుంటాడు. దాని మీద కాస్త మోసి తీరగానే మళ్ళీ బిక్క ముఖం వేసుకుని అమ్మను వెతుక్కుంటూ వస్తాడు. మగవాడు కూడా అంతే. అమ్మ చంకలో ఉన్న పసివాడితో సమానం. పరాయి స్త్రీ ఆకర్షిస్తే మోసపడతాడు. దాని మీద కాస్త మోసి తీరగానే మళ్ళీ పెళ్ళాన్ని వెతుక్కుంటూ వస్తాడు. అట్టయితే ముందు ఆ గిలక్కాయ దొంగ మొహం ఏవుతో కనుక్కోవాలమ్మా. భీముడు, బాబు కాళ్ళేని బతుకు బాబు, ధర్మం చేయండి బాబు. ప్రతి విధవా నన్ను మనసులో తిట్టుకుంటున్నాడు. వీడికి దానం చేసి వీడి చేత పొగిడించుకుంటా. వీడి మనసులో ఏమనుకుంటున్నాడో వర మహత్యం ద్వారా తెలుసుకుంటా. ధర్మ ప్రభువులు, ఒరే కీనా చదవా, 10 రూపాయికి టప్తరా బీడీ కట్ట. ఇలాంటి ముష్టి దానాలు చేసావంటే నువ్వు కూడా నాలాగా ముష్టి ఎత్తుకుంటావు. ఏరా ముష్టి విధవా, ఏదో అడుక్కున్నవాడివి కదా అని దానం చేస్తే మనసులో నన్ను తిట్టుకుంటావా? నిన్ను చంపేసిన పాపం లేదురా. బుద్ధి జ్ఞానం లేదా? కాళ్ళు లేనివాడిని పట్టు కొడతావు, నీకు కాళ్ళు పోతాయి. జాగ్రత్త. ఎలా కిరోసిన్ డబ్బాకి ముక్కు చెవులు తగిలించినట్టు ఏంట్రా ఫేసు? చిరుగటు పుచ్చు వెధవా. ఏంటే కూర్చో, పుచ్చు వెధవనా? పిచ్చి పిచ్చిగా వెళ్తావా? ఎవడి నేనేమన్నానండి, మీరే చెప్పండి కాస్త. అమ్మాయి ఏం మాట్లాడలేదే. ఏం మాట్లాడదా? దీని మనసులో అనుకుందా మీకు తెలుసు. నా మొహం కృష్ణ డబ్బాలో ఉంటాడు. తప్ప ఏంటి ఏంటా ఏంటి? నేను ఎక్కడికి వెళ్తాను అక్కడికి వస్తావా? నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ గొడవ పడతావా? ఇందాక కుంటాన్ని కొట్టాడండి, ఇప్పుడు ఈ అమ్మాయితో గొడవ పడుతున్నాడు. మెంటల్ గా ఉన్నాడు. కొట్టండి. అమ్మాయి రాధా, అమ్మాయి దాని గురించి అన్ని వివరాలు తెలుసుకున్నాను. దాని పేరు నిషా. ఆఫీస్ లో మీ ఆయనకి పర్సనల్ సెక్రటరీగా చేరి పర్సనల్ అయిపోయింది. అబ్బో, దాని టెక్కు నిక్కు స్టైల్ చూస్తుంటే నాకే మనసు ఒక రకంగా అయిపోయింది. వీడికేమో 7 రకాలుగా అయిపోయింది. చెప్పింది చాలే, వెళ్ళండి. సైలెన్స్ ప్లీజ్. అమ్మాయి ఇంకో సంగతి, అది నిన్న మా ఇంటికి వచ్చి పై పోర్షన్ లో ఒక రూమ్ అద్దెకమని అడిగింది. ఈ గొడవంతా నాకేం తెలుసు? అడ్వాన్స్ తీసేసుకున్నాను. పోనీ అడ్వాన్స్ తిరిగిచ్చేనా? వద్దొద్దు, ఎదురుగా ఉంటే మరీ మంచిది. రానివ్వండి. ఏమిటోనమ్మా, మీ ఆయన్ని ఎలా దారికి తెచ్చుకుంటావో ఏమిటో. అరే భీముడు, మనకు పని ఉంది కదా, పద. వస్తానమ్మా. అదేంటమ్మా నిమ్మకి నీరెత్తినట్టు అలా కూర్చున్నావు? పదా వెళ్ళి దాని సంగతి తేలుద్దాం. అది మూట ముల్లే సర్దుకుని ఊరొదిలి పారిపోయేలా చేద్దాం.
దాన్ని పంపించేస్తాం. ఇంకోటి రాదని ఏంటి నమ్మకం? అవునమ్మా, ఆ మాట నిజమే. ఇంటి దగ్గర రంభ లాంటి పెళ్ళాన్ని పెట్టుకుని పరాయి ఆడవాళ్ళ వెనక పడతారు. ఈ మగాళ్ళకి ఇదేం బుద్ధి? మగ బుద్ధి. వీళ్ళకి పొద్దున లేవగానే బెడ్ మీద కాఫీ ఇవ్వాలి, స్నానానికి నీళ్లు పెట్టాలి, సబ్బు ఇవ్వాలి, టవల్ ఇవ్వాలి, బట్టలు రెడీగా పెట్టాలి, టిఫిన్ కూడా చేసి పెట్టాలి. ఇవన్నీ కాక ఇంటి పనంతా మనమే చేసుకుని పిల్లల్ని కూడా మనమే చూసుకోవాలి. రేషన్ తెచ్చుకోవాలన్నా గ్యాస్ అయిపోయినా మనమే చావాలి. పైగా మధ్యాహ్నం క్యారియర్ పంపాలి, మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి కాఫీ ఇవ్వాలి, రాత్రి భోజనానికి 4 రకాలుగా వండి పెట్టాలి. ఇన్ని పనులు చేసుకునే పెళ్ళానికి టింగురంగా మన షోకులు చేసుకోవడానికి టైం ఎక్కడుంటుంది? బాగా చెప్పావమ్మా. పెళ్ళం ఎంత చేసుకొస్తే ఇల్లు నడుస్తుంది? మనం ఇలా ఉంటే మగవాళ్ళని ఆకర్షించడం, వల్ల వేసుకోవడమే పనిగా పెట్టుకున్న ఆడది పొద్దున్నే లేచి ఎక్సర్సైజులు చేస్తుంది, బ్యూటీ పార్లర్ కి వెళ్లి షోకులు చేసుకుంటుంది, వాళ్ళంతా కనపడేలా బట్టలు వేసుకుంటుంది, సెంటు కొట్టుకుంటుంది, మగవాళ్ళ గుండెలు కొట్టుకునేలా చేస్తుంది. అంతే. మగవాళ్ళకి పెళ్ళాలు ఏ ప్రసమొహల్లా కనబడతారు. ఇంకేముంది, ఆ ఆరాళ్ళ వెనకాల పడతారు. అంతేనమ్మా. పెళ్ళం ఇచ్చే పాలకన్నా పరాయి ఆడదిచ్చే సారాయికే పవర్ ఎక్కువ. ఈ మగ సచ్చిన వాళ్ళంతా ఇంతే. ఇంతేనని చేతులు ముడుచుకుని కూర్చుంటే మగవాళ్ళు మారరు. అయితే ఏం చేస్తారంటావు? మీరే చూస్తారుగా. ఏంటి అలా ఉన్నావు? మాట్లాడవే. ఏమైంది రాదా? మాట్లాడవే. ఏంటో, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఏమీ అర్థం కావడం లేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? మీ గురించే. నా గురించా? నేనేం చేశాను? ఇంతకంటే ఏం చేయాలండి? పుట్టింటి నుంచి రాగానే మళ్ళీ వెంటనే అంత దూరం చచ్చి చెడి వెళ్ళాను కదా, కనీసం వెళ్ళిన పని ఏమైందని ఒక్క మాట అయినా అడిగారా మీరు? అదే, పొద్దున ఆఫీస్కి వెళ్ళి ఆడవాళ్ళలో మర్చిపోయాను. ఇంతకీ ఏమైంది? మా ఊళ్ళో అక్కడ తిండికి లాగా ఏడుస్తుంటే మా నాన్నగారు జాలిపడి, ఒరే మా తోటలో ఉండి మా తోటను చూసుకోరా అని చెప్పాను, గుర్తుందా? అవును చెప్పావు. ఇప్పుడు ఏమైంది? వాడిని నమ్మినందుకు ఎంత ద్రోహం చేశాడండి వెధవా. ఇప్పుడు ఆ తోటలో వాడికి హక్కు ఉందని లిటిగేషన్ పెట్టాడు. మా నాన్నగారి సంగతి మీకు తెలుసుగా, అడ్డంగా నరికేస్తానన్నారు. నువ్వేమన్నావు? ఆ తోట నాకు మా పుట్టింటి వాడి పసుపు కుంకాల కింద ఇచ్చిందండి. నా పసుపు కుంకాల జోలికి వచ్చిన వాళ్ళని అడ్డంగా కాదు ముక్కలు ముక్కలుగా నరికేయాలన్నాను. ఏంట్రా నువ్వు కూడా మరి కోర్టు ద్వారా వెళ్ళాలి గానీ. అంత ద్రోహం చేసిన వాళ్ళని ఊరికే వదలకూడదండి, నిలువున పాతేసి ఉప్పు పాతరేయాలి. మరీ అంత కోపం పనికిరాదు, సర్దుకుపోవాలి. ఏంటండి సర్దుకుపోయేది? అది నా ఆస్తి, నా పసుపు కుంకాలు. వాళ్ళ తోలు ఒలిచి 10 మందిలో వాళ్ళ పరువు తీసి నా ఆస్తి నాకు ఇప్పిస్తానన్నారు మా నాన్నగారు. మొత్తానికి చాలా పెద్ద గొడవ అయిందనమాట. నువ్వు కోపంలో చాలా అందంగా ఉన్నావు తెలుసా? కోపంలో అందంగా ఉండటం నా బొంద. కావాలంటే అద్దంలో చూసుకో. ఆ అద్దంలో చూసుకుంటే మాత్రం ఈ పాత మొహమేగా కనబడుతుంది, కొత్త మొహం ఏమైనా కనబడుతుందా ఏంటి? ఏటో ఇవాళ చాలా తమాషాగా మాట్లాడుతున్నావు. అబ్బా వద్దండి, నాకు ఈ మధ్య ఒంట్లో ఏం బాగుండడం లేదు. కొన్నాళ్ళు నన్ను వదిలేయండి. అలాగే. వదిలేయమన్నాను కదా అని పర్మనెంట్ గా వదిలేస్తారా ఏంటి? అదేం మాటలు అప్పుడు. అమ్మాయి గారు అయ్యగారిని పట్టిన దెయ్యం తిన్నగా మనటోకి వస్తుందండి. దాని చిమ్మడి పోను. ఎంత ధైర్యం! లచ్చమ్మా, ఎలుక తనంత తాను బోన్లో పడ్డానికి వస్తుంది రాని. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. హలో, మీరు? నా పేరు నిషా, మీ వారికి పర్సనల్ సెక్రటరీని. అనుకున్నాను. వాట్? పాయిజన్? పాయిజన్? అదే పాయిజన్ సెంట్ గుమగుమలాడిపోయేసరికి మీరు మావారి మనిషి అనుకున్నాను. అదే పర్సనల్ సెక్రటరీ అని. ఐ లైక్ ఇట్ యు నో. మీ ఎదురింట్లో నిన్ననే దిగాను. బాబాయ్ గారు చెప్పారులే. అవును, నువ్వు అందంగా ఉంటావని మా వారు అబద్ధం చెప్పారేంటి? నువ్వు అందంగా కాదు, చాలా అందంగా ఉన్నావు. ఓ థ్యాంక్ యూ. ఏంటి తగ్గుతున్నారు? మా ఐదారు జబ్బుచ్చి పడింది కదమ్మా, ఎప్పుడు వదులుతుందో ఏమిటో. అట్లకడ కాల్చి ఒళ్ళంతా వాతలు పెడితే తగ్గుతుందమ్మా. అప్పటికి తగ్గకపోతే కొరడా పుచ్చుకొని వేరే బాధలు పడితే తగ్గుతుందమ్మా. ఓ మై గాడ్, అంత నాటు వైద్యం చేయాలా? చెప్పాలంటిది కదమ్మా, చెయ్యక తప్పేటట్టు లేదు. రామ్మా, టిఫిన్ చేద్దు గాని. వద్దండి, తినే వచ్చాను. పోనీ కాఫీ అయినా తాగెళ్ళమ్మా. ఓకే ఓకే, కూర్చో, కాఫీ తెస్తాను. అబ్బో కిరికిరి. థ్యాంక్ యూ ఫర్ ది కాఫీ. వెళ్ళొస్తానండి. ఆఫీస్ కేగా? ఎలా వెళ్తున్నావు? ఆటోలో. ఏమండి, మీరు కూడా ఆఫీస్ కేగా? ఈ అమ్మాయిని కూడా మీతో పాటు కార్లో తీసుకెళ్ళండి. అంత బాగోదేమో. అంత బాగా లేకపోవడానికి ఇందులో కొంపలు మునిగిపోయేది ఏముందండి? ఏమున్నాయి, ఏం లేదు. అదే కదా, తీసుకెళ్ళండి మరి. అదనిషా వెళ్ళండి.
బాగుందమ్మా, చాలా బాగుంది. మీరు చెప్పడం వాళ్ళు వెళ్ళడం, విడదీయాల్సింది పోయి మీరే దగ్గర చేస్తారా? లచ్చమ్మ, దూరంగా ఉంటే దగ్గర అవుతారు, దగ్గరగా ఉంటే దూరం అవుతారు. ఏంటోనమ్మా, నాకేం బాధపడటం లేదు. భీముడు, మన పొలంలోకి వచ్చిన పొగరపొత్తు దొంగగుడ్డు నేను చేస్తారు. ఏముందమ్మా, మచ్చికి చేసుకుని ముక్కుకు తాడేసి బందీల దొడ్లో పడేస్తాం. నేను అదే చేస్తున్నాను. మా కాపురంలోకి వచ్చిన ఈ దొంగగొడ్డుని మచ్చిక చేసుకుంటున్నాను.